టీవీ న్యూస్ మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో ఉన్న శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయ శివాలయంలో కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శ్రీ శివ పరమాత్మకు ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం శివాలయ అర్చకులు రాకేష్ పంతులు గారి నేతృత్వంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భక్తి పూర్వకంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు రాకేష్ పంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని పౌర్ణమి రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మా ఆలయ సాంప్రదాయం. ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి దూరాల నుంచి భక్తులు భారీ ఎత్తున చేస్తారు. సుమారు 500 సంవత్సరాలు పురాతనమైన శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. వారిని దర్శించిన భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఈవో శ్రీనివాసరెడ్డి, గుడి వ్యవస్థాపకులు సంజయ్, గోపాల్, అర్చకులు రామాచారి, రాఘవాచారి, అలాగే ఆలయ సిబ్బంది అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసినందుకు భక్తులందరికీ రాకేష్ పంతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న కురిసిన భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా మహేశ్వరం మండల కేంద్రం రామచంద్రగూడెం పరిసర ప్రాంతాలు వరద నీటిలో జలమయమయ్యాయి. చెరువుకు గండిపడడంతో గ్రామంలోకి నీరు భారీగా చేరి పలు ఇళ్లలో నీరు నిలిచిపోయింది. ఇదే వరద ప్రభావం కారణంగా మహేశ్వరం మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం, అగ్నిమాపక కేంద్రం వంటి ప్రభుత్వ భవనాలు కూడా నీటిలో మునిగాయి. విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మరియు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు ఈ రోజున బురద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి నష్టపరిచిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ గ్రామాల్లో చెరువులు, కుంటలు, కాలువలు పరిరక్షణకై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే హైడ్రా మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా సమీక్ష జరిపి ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కుండే వెంకటేష్, జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పోతర్ల సుదర్శన్ యాదవ్, జిల్లా బీజేపీ కార్యదర్శి యాదయ్య గౌడ్, మండల నాయకులు, బీజేవైఎం ప్రతినిధులు, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దు రాజాయన రెడ్డి పాలన, వద్దు రాజాయన. కవితారెడ్డి కవితారెడ్డి రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. రావాలి హైడ్రా వెంటనే, రావాలి హైడ్రా వెంటనే, రావాలి హైడ్రా వెంటనే, పేదలు కూల్చేటువంటి హైడ్రా మన ప్రాంతానికి వెంటనే, పేదలను ఇల్లు కూల్చేటువంటి హైడ్రా మహేశ్వరం ప్రాంతానికి వెంటనే, నాలా జాగరణ కబ్జా చేసి కట్టినటువంటి సబితా ఇంద్రారెడ్డి వెంటనే. కార్తీక పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్ పిఎన్టీ కాలనీలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రామలింగేశ్వర స్వామి భక్తులకు ఉజ్జయిని అలంకారంలో దర్శనమిచ్చారు. సూర్యోదయానికి ముందే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరి స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా అర్చకులు గోధుమ పిండి మరియు సహజ సిద్ధ రంగులతో స్వామివారికి నేత్రానందకరమైన ఉజ్జయిని అలంకారం చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి అసౌకర్యాలు లేకుండా దర్శనం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక ఉజ్జయిని అలంకారం చేయడం సాంప్రదాయంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే భక్తులు అభిషేకం మరియు దర్శనానికి విశేషంగా వచ్చారు. స్వామివారి కృపతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. భక్తి వాతావరణంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి.
निराजनान् समर्पयामि निराजनाः शुद्धाचमनीयान् समर्पयामि पदाः नमस्कारान् करोमि तत्पुरुषात् महा देवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् यथा हि सुवानस्याः श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्याः गोत्रोद्भवायाः वैकुण्ठगोत्रोद्भवस्याः पालुडिनामलेभ्यः रङ्गमनामलेभ्य सह कुटुम्बस्य अस्माकं सह कुटुम्बानां क्षेमस्य कल्याणस्य अभय आयुरोग्य श्रियाशक्ति श्रीरामलिंगे सरस्वामी यथाशीर्वाद फल सिद्ध्यर्चनः यथाशक्ति कार्तिक मास विशेष संदर्भेन यथाशक्ति बुधवारदिन प्रातःकालमेन रामनेभ्यः మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ పరిధిలోని జిల్లెలగూడ గ్రామంలో శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఆలయ సిబ్బంది మరియు అర్చకులు సమగ్ర ఏర్పాట్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పురాతన సాంప్రదాయాలను అనుసరించి నిర్వహించిన ఈ వ్రతానికి దూరాల నుంచి భక్తులు హాజరై స్వామివారి కృపను పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తి ఆనందంగా సంతోషంగా దర్శనం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు వార్షిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక శాంతి మరియు సుకృతిని అందిస్తున్నాయి. పెరుగు మీరు చక్కగా ఆవు పాలను చక్కగా పెరుగు తయారు చేసి స్వామికి సమర్పిస్తున్నారు. తురభినోముఖాకరత్రణ ఆయోగం సితార్షత్ అనండి స్నపయామి. స్నపయామి అంటే ఏంటి? స్నపయామి అంటే అభిషేకం చేస్తున్నామని. స్నపనం అంటే అభిషేకం చేయటం. శుక్రమ జ్యోతిరసి తేజోసి దేవో జైతో గుణాయ ఆజ్యస్నానం సమర్పయామి. మధు అంటే చాలా ఇష్టమైనటువంటిది. తర్వాత ఇప్పుడు చక్కెరతోని అభిషేకం చేయండి. చేతిలో కొంచెం చక్కెర తీసుకుని స్వామివారి విగ్రహం వేయండి. ఓం చక్కెర ఓం చక్కెర నాగు. సంతోష్ నగర్ ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గుడి ప్రధాన అర్చకులు నల్లతీగ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో సమగ్రంగా నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆలయ వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఆలయ సిబ్బంది అర్చకులు భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దూరాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన వ్రతం భక్తులకు ఆధ్యాత్మిక శాంతి సుకృతిని ప్రసాదించే విధంగా సాగింది. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతి సంవత్సరం ఈ విధమైన పర్వదినాల వేడుకలతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తూ వస్తుంది. బిళ్ళ ఉంటే బిళ్ళ పట్టుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి. సంకల్పం చేద్దాం అందరం కలిసి సామూహికంగా ఈ మంత్రాన్ని చెప్పండి. అస్మాకం సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన ధాన్య పుత్ర పౌత్రామి విద్యర్థం ఆధ్యాత్మిక ఆదిమౌలిక ఆదిదైవిక తాపత్రయ నివారణార్థం మమ మాతృవంశానాం పితృవంశానాం సకలాభీష్ట యోగ్యత ఫలసిద్ధ్యర్థం శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామినః పరిపూర్ణ కృపాకటాక్ష ఫలసిద్ధ్యర్థం రమాసహిత
स्वामी व्रत पूजा आचार्य पुत्रेण कारयिष्ये यमास गुरुदेवस्य भागवतस्य सत्यप्रकाश नामस्य इतिनामनि साहित्य नामयाय निर्मला नामनि ए पंडु राम पंडु अलोपड़ रेताय मंगलम अष्टकलतुरी वादन वादलोरनि यत्तिगिरिनाराय देवराजाय मंगलम कमलाजगत्तूरी गच्छमांगिर पश्यते ज्ञानवात्री निवासाय संपत्पुत्राय मंगलम ईराजन निवासाय विष्टाय परमात्मने सुभद्रां नारायणाय श्री जगन्नाथाय मंगलम मंगलम कौसलेन्द्राय मानीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम सोचिष्ट मार्गा वंदगंध बंधुरजिष्टवे विष्णुचित्त तनूजाय गौराय नित्यमंगलम ईरयां महापूर्यां ताम्रपण्डितरी तरी तीरंद्रणी मूलधाम्ने श्री जडगोपाय मंगलम एडोगा दैन्यराय गोविंद दीपद वेद्राय चित्रकाय अष्टगायाय मंगलम विदा मूलादीनाय मुजिदा कल्पुरे मुजिदामंगले वेदांताय मंगलम मंगलानामले गोविंद जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण श्रीमन्नारायण वेंकटरमण गोविंद सत्यनारायण स्वामी भगवान की మీ పెరుమాళ్ళు కూడా హారతి ఇస్తున్నారు గోవింద జై శ్రీమన్నారాయణ సత్యనారాయణ స్వామి భగవానికి శ్రీమన్నారాయణ వెంకటరమణ గోవింద జై శ్రీమన్నారాయణ శ్రీ పరవరమదేవ శ్రీమదే పూర్వాచార్య दक्षिणान्तमर्पयामि ताम्बूलमर्पयामि नगराधिपति सम्पूर्णार्चनमस्तु ओम अनन्यवेदयामि गोविंद गोविंद ओम सुवर्णपुष्पदक्षिणान्तर्पयामि ओम ताम्बूलमर्पयामि नमोस्तुते दीपं ज्योति परब्रह्म दीपं ज्योति जनार्दन दीपेन हरते पापं संध्यादीपं नमोस्तुते दीपं ज्योति परब्रह्म दीपं ज्योति जनार्दन दीपेन हरते पापं संध्यादीपं नीराजनमर्पयामि नारायणानि प्रजोपचारपूजामर्पयामि ओम मंगलनीराजनदीपं सन्दर्शयामि आवाहनानि प्रजोपचारपूजामर्पयामि सुप्रीता सुप्रसन्नाः वरदाभवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु सकलाभीष्टयोग्यता फलसिद्धिरस्तु गोविंद
बंधुशानावाहनानि वरजोपचार पूजां समर्पयामि। ओम श्री सुदर्शन चक्रमुद्रां दर्शयावामित्यावाक्य सकलाराधनैः सम्पूर्णार्चनमस्तु। सायंकाल समयमुलो బాల్కొండ నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లంబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కార్తీక పౌర్ణమి సందర్భంగా సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత తెలంగాణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. లింబాద్రి స్వామి అత్యంత పవిత్రమైన దేవుడు అని పేర్కొంటూ నిజానికి ఆలయం పేరు లింబాద్రి, వేప చెట్ల కారణంగా ఆ పేరు ఏర్పడింది. కాలక్రమేణా లింబాద్రిగా మారింది అని వివరించారు. రైతుల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం కొనుగోలు విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మక్కను 80% కొన్న తర్వాత కంటా విధానం అమలు చేయడం అన్యాయమని అన్నారు. చేక్షాంలో దెబ్బతినడంతో బాల్కొండలో పంట పొలాలు మునిగిపోయాయి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం ప్రకటించలేదని వివరించారు. ఆలయ అభివృద్ధి విషయంపై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లింబాద్రి నరసింహస్వామి భక్తుడు అని గతంలో 5 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. ఇంకా మహిళల సౌకర్యాల కోసం టాయిలెట్ లో చేంజింగ్ రూములు అవసరమని, గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ పూర్తి చేయడానికి 20 లక్షలు కావాలని తెలిపారు. లింబాద్రి గుట్టలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా వచ్చి స్వామివారిని దర్శనం చేస్తున్నారు. మహేశ్వరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో కుండపోత వర్షం తీవ్ర ప్రభావం చూపింది. ఉదయం 6 గంటలకే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి సబితా ఇంద్రారెడ్డి నిన్న కురిసిన భారీ వర్షం జలమయమైన రామచంద్రగూడ అలాగే పలు విద్యా సంస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువుల అలుగు నీరు గ్రామాల్లోకి రాకుండా నాలాలు నిర్మించి బయటికి పంపించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో వర్షపు నీరు నిల్వ కావడంతో దగ్గరుండి జేసీబీల సహాయంతో బురదను శుభ్రం చేయించే చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అభూతపూర్వంగా కురిసిన వర్షం రైతులకు నష్టం కలిగించింది. ఈ హఠాత్ పరిణామంపై కలెక్టర్ తో మాట్లాడి రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
దాంట్లో కలుపుకుంటూ అయిపోతుంది కదా పెద్ద లైన్కి పెద్ద లైన్ ఉండాలి కదా మేడం దాంట్లో కలుపుకుంటూ వాటర్ లైన్ అక్కడ తీయాలి ఇక్కడ తీయాలి చనిపోతుంది మొత్తం ఆగమైపోతుంది మేడం పంచ లోపల ఉంది లోపల వరకు బయటికి డౌన్ మాయపడ కొంచెం అమ్మ 10 మందిని తీసుకుపోతున్నారు 10 మంది పోతున్నారు 10 మంది అది ఇస్తారు ఇచ్చినాక రేపు నుండి అందరూ తీసుకుంటారు అందరికి ఇస్తారు స్టార్ట్ అయ్యింది నేను చెప్పినా కదా రోజు మంత్రి గారు తీసుకున్నారు అది వాళ్ళ ఇంటికి తీసుకోపోతుందని తీసుకొస్తారు కదా మళ్ళీ మీ సర్టిఫికేట్ మీకే మీ బిల్డింగ్ మీకే మీ ఇల్లు మీకే మీ పేరు మీకే ఉంది ఆ సర్టిఫికేట్ మార్చి ఇస్తారంట వాళ్ళు ఇస్తున్నారు రమ్మన్నారు మీ కూడా ఇస్తారమ్మా రేపటి నుండి మీరు కూడా ఇస్తారు అందరికీ చెప్తారు ఓకే రైట్ ఇస్తారమ్మా
రెడ్డి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బస్తీ వాసులతో బై ఎలక్షన్ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం ఎల్లారెడ్డి ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి బస్తీ వాసులతో వ్యక్తిగతంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికులు గత కొన్ని సంవత్సరాలలో రోడ్డు పనులు ప్రారంభమైనందున సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రితో డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్న బస్తీ వాసులు స్థానిక అభివృద్ధి కోసం తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మైనార్టీ వర్గాల అభివృద్ధికి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక నాయకులు కూడా ప్రాజెక్టులు మరియు పథకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తద్వారా స్థానికులతో మామూలుగా సమస్యలు చర్చించడానికి అవకాశం వచ్చింది. बस आओ खा जाओ भाई
बाग के लोग मिलो, अभी बाग के लोग मिलो पूरे जायद भाई बैठो सर फोटो बेटा हम लोग చాలా ప్రేమ ఉంటాం మనం तारीफ करना के लिए गुस्सा करा तो भी कोई डायरेक्ट पूरा काम पीछे जोड़े लागे ये साहब आने के बाद पूरा एरेडिया पूरा पूरा डेली का रोड़ा पड़ेगा 25 साल से रोड नहीं था टीआरएस टीडीपी रहता था टीडीपी टीआरएस कांग्रेस है जब इन्होंने कॉर्पोरेशन जो आए उसके बाद में साहब ऐसी बात ठीक है मैं कराता हूँ पूरा एरिया नए रोड बड़े साहब दादा छह महीने में ना అయిపోయినట్టు 15 రోజులలో అయిపోయినట్టే రోడ్డు पीछे चले पीछे सर ఒక పాంప్లెట్ ఇస్తాం ఫోటో నమస్కారం అసిపేకి తమిళ కూడా అసిపే బయట అమ్మా ప్రభుత్వం ఎవరుతుంది हाँ मैडम ही बात करते मैडम ही बात करते ओके अम्मा आइए యాక్టివ్ ఉంటున్నాను మాకు పని బాగా చేస్తున్నాను भाई भाई थोड़ा पीछे जाओ सार के पीछे जाओ हाथ वही अभी बात कर रहे थे पूरा बंटा दो क्या बात कर रहे आपका फील्ड वर्क निकाल आप लोग यहाँ पे आ रहे हैं मीटिंग है यहाँ पे కంపల్సరీ నువ్వు కాదు 10 మంది చెప్పాలి చెప్తాను సరే ఇందిరమ్మ రాజ్యం
మా గ్యారంటీతో తెచ్చిస్తున్నాం. కానీ మాదొక రిక్వెస్ట్, నవీన్ వచ్చిన తర్వాత కొంచెం మా రోడ్డు ఇస్తుంది, రోడ్డు కలిపి కొంచెం తొందరగా कांग्रेस पंजे को छोड़ दो, पंजे को छोड़ दो। चलो अमित भाई मीटिंग लगाए मस्जिद के पीछे अगर पढ़ते हैं वहाँ जाना। दो दिन से वही प्रोग्राम में लगे हुए वोट का पूरा भाषा में अब ये पूछना चाह रहा था वैशाखी सामने आप लोगों को अभी लोग बात तो बैठे हुए, तो मेरा इंटेंशन ये है कि आप लोगों को कोई प्रॉब्लम हुई या नहीं हुई, आप बराबर काम चल रहा है आप लोगों का, अपना वोट डाल रहे हैं नहीं डाल रहे, ये दो ही बात है। हम सबसे बोल रहे साहब को खासतौर पर महिला की जी बोलिए। आपको एक साल से जब से 15 अगस्त का झंडा लगे जब से साहब को बुला रहे, 26 जनवरी का झंडे को भी बुलाए, फिर रोड के ओपनिंग को, डेनिश के ओपनिंग को बुलाए थे, और आए थे ना उनको भी बोले हम। हाँ जब भी बोले हम साहब कांग्रेस, अरे भाई हम तुम्हारा घर जनार्दन रेड्डी साहब जब से थे, अब कांग्रेस के आगे वो है क्या हो रहा है, ऐसे बात ఏమంటుందంటే, అరే వీళ్ళు ఇట్లా ముందర చెప్తున్నారు కానీ కొన్ని బీఆర్ఎస్ ఖరాబ్ ఉంటాయి అయితే కరెక్టే। अच्छा मैं कल रात में एक वीडियो देखा, बीआरएस की साड़ी बन लेके कांग्रेस बीआरएस की स्टोर कर रही का थोड़ा बहुत आपने देखा, हमारे वालिद साहब बोलो अच्छा काम करता हूँ। अरे साहब पार्टी में नहीं रहते तो भी कभी भी देखे तो गरीबों को कुछ ना लोग खुद सिकों का कुछ आया तो सिकों में चले जाता बच्चा, वो पैसा लगाता, दावत खाना होना, फिर कोई फिर को बंद गया। मुस्लिम रहे तो भी रमजान आया, इफ्तार पार्टी, वो दुनिया का करता। हम जाते 2 बार उन्हें हारे बोले तो ना, वो दूसरे कारण से हारे हो। मालूम है आप लोगों को उतना बोलने के अबुल्ला हमारे कानों को 10 साल खुश करे, हम लोग कानों को खुश करेंगे नहीं? आए भी तो क्या करेंगे अब 3 साल तक, वही तो हाथा बनने के बैठना है। सब हैदराबाद की बात छोड़ोगे, हर जगह जो है ना हम लोग मुसलमानों के वोटा खाली कानों को खुश करो। सही में हम ये देते, हथेली में जन्नत बताए भाई, जीते बात होता होता है भाई वो हैदराबाद के या तुम्हारा बाप तो यहीं बैठे हुआ है, तुम्हारा नहीं वैसे भी बात के पूरे लोग आए, पूरे होना है यहीं बैठे हुए आपके पास, आपके 3 बिल्डिंग, इनके 3 बिल्डिंग, इनके 3 बिल्डिंग, यहाँ पर पैसा हमारे माजिद साहब और हमारे कॉर्पोरेटर साहब लड़ने के थे, कब्रस्तान को सैंक्शन भी हुए पैसे कब हुए थे साहब, दीवाना कितने 10 दे थे, आप लड़ने के थे वो भी सैंक्शन हुए।
तो हमारे से हम आपसे बोल रहे हैं आपको ऐसा नहीं हमारे घरे घर कोई भी सियासत का रंग हो बीजेपी का रंग हो घरों में लेके जाके बताओ बोले पूरे घरों को लेके जाता हूँ आप बहुत बहुत शुक्रिया साहब आपको। और कमेटी आते लिए भी संगठन हुआ के लिए पूरे रोड है जितने भी आप रोडिंग कर रहे हैं ना नए रोड देखो तो इनका बहुत मेहनत है इनका बहुत। आप एक फोन करो कुछ भी 15 अगस्त को भी हमने आते का प्रॉब्लम छोटा भी छोटा साहब ऐसा है आ रहे और कटा पूरे खोलो जी दीवार में लोग पूरा हाँ हाँ बच्चे अपना है हमारे जो बात है जो बच्चे फोटो अभी क्या कर सकते हैं अभी नहीं है हम तो यही बोल रहे हैं भाई 3 साल है अभी अपने कार्य में सरकार अभी DRS तो दी जिताएंगे क्या फायदा है अब ये वोट वेस्ट है और एक साथ वो समझ में नहीं कमेटी काम हुए बाद में हमारी बात कौन सुने कांग्रेस सरकार काम कौन करा रहे कांग्रेस सरकार और एक बात आप अगर 3 साल में हमारे काम पूरे हुए तो नेक्स्ट फिर कांग्रेस ही वही समझा कोई गवर्नमेंट नहीं कैंडिडेट भी आपका लोकल का है अरे आप तो बेचारा वो कैंडिडेट ऐसा इन्हीं ऑफिस के बाद इन्हीं टाइम अभी पैसा खर्च करने वाला आदमी नहीं है बोलो రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలలో ఆలస్యం సమస్యపై ఆందోళన వ్యక్తమైంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈ పథకం ద్వారా ఉన్నత విద్యను పూర్తి చేసి స్థిరమైన స్థాయిలో ఎదుగుతున్నారని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వానికి కాంట్రాక్టర్లకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కోసం పెండింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారం కోసం సమీక్షలకే పరిమితమయ్యే విధంగా చర్యలు జరుగుతున్నాయని, నిధుల విడుదలలో తక్షణ చర్య అవసరమని కృష్ణయ్య సూచించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను చర్చించేందుకు అఖిలపక్ష సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలపై సమీక్ష అవసరమని కృష్ణయ్య తెలిపారు. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం మీద విలేకరుల విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వానికి ఎదురులకు పాల్పడుతుంది. దళితుల ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 3 రోజుల నుంచి రాష్ట్రంలోని 8,000 కాలేజీలు ఇంజనీరింగ్, ఫార్మసీ, MBA, MCA, డిగ్రీ అన్ని కాలేజీలు మూసేసి మాకు బాకున్న ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు లాస్ట్ ఇయర్ వరకు, ఈ సంవత్సరం అయితే ఇంకా ఎక్కువైంది. ఈ 8,000 కోట్లు వాళ్ళు కూడా గొంతమ్మ కోరికలు కోతలేరు. దశల వారిగా చెల్లించమని ప్రభుత్వానికి మంచితనాన విజ్ఞప్తి చేశారు. చిన్న పాపకు ఉద్యోగించినట్టు చెప్పారు. అయినా ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా, క్షణం లేకుండా ఈ కులాలు చదివినందుకు చదువుతుంటే మా పీఠాలు కుదిలిపోతున్నాయి, పీఠాలు కదులుతున్నాయి. ఈ రోజు రిజర్వేషన్లు పెంచమంటున్నారు స్థానిక సంస్థల్లో. అదేవిధంగా రేపు మా పీఠాలు కూడా కదిలిపోతాయి అని చెప్పి ఒక ముందు చూపుతోటి ఈ ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ప్రభుత్వం చేస్తుంది. నేను సవాల్ చేస్తున్నా,
ఈ పథకాన్ని ఎత్తివేసే దమ్ము మీకు లేదని చెప్పి ఏం తమాషా అనుకుంటారా? ఇది ఒక నాయకుని కోసమో ఒక పిల్లల కోసమో కాదు, అనేక పోరాటాలు చేసినాం ఈ పథకం పెట్టాలని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం, కోర్టుల కేసు చేసినాం. గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి అప్పుడు స్పందించి ఈ పథకాన్ని పెడితే పేద పిల్లలు చదువుకుంటే సమాజంలో మౌలికమైన మార్పు వస్తుందని అంగీకరింపజేస్తే ఈ పథకాన్ని పెట్టారు. ఈ పథకం పెట్టిన తర్వాత సమాజంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. అందరు చదువుకున్నారు. ఒక గుడిసెలో పుట్టినాడు ఇంజనీరింగ్ చదివిండు, ఒక గుడిసెలో పుట్టినాడు పీజీ ఎంబీఏ చదివిండు. నడవడానికి కిరాయి లేని వాళ్ళు కూడా విమానం ఎక్కి అమెరికా పోతున్నాడు. 10 రూపాయల కూలిపోయేటోడు ఈ రోజు 10 లక్షల జాబ్ ఐటీ కంపెనీలో చేస్తున్నాడు. ఇంత సమాజంలో మార్పు, చెప్పులు లేనోడు కాళ్ళలో తిరుగుతున్నాడు. ఇంత మార్పు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజం లోపల పెద్ద మార్పు వచ్చింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు. ఒకసారి బీసీలు బాగా చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు, ఈ మార్పును గమనించాలని చెప్పి ఆయన నోటితోటి అన్నాడు. మరి ఏంటిది కథాంగం, ఏంటిది ఈ కుట్రలు ఏంటి అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. అస్తిత్వానికి, బీసీ ఎస్సీ ఎస్టీల అస్తిత్వానికి, ఉనికికే భంగం కలిగించే విధంగా ఈ స్కీమ్ నెట్టేస్తే ఈ కులాలు చదువుకోవు. ఆ తర్వాత మనిషి ఓ రోజు నిశ్శబ్ద విప్లవం తెచ్చారన్నాడు. ఎట్లా అన్నా, మీరు పెట్టిన ఫీజుల స్కీమ్, మీరు పెట్టిన హాస్టళ్లు, మీరు పెట్టే గురుకులాల వల్ల ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నత విద్యావంతులయ్యారు. గొప్ప గొప్ప ఐటీ కంపెనీలల్లా, గ్రూప్ 2 సివిల్ సర్వీసులల్లా సెటిల్ అవుతున్నారు. ఈ రోజు గ్రామాలల్లా లేబర్ దొరుకుతలేరు. ఈ హైదరాబాద్ లో ఇండ్లు కట్టే దగ్గర, అపార్ట్మెంట్ కట్టే దగ్గర, రోడ్లు వేసే దగ్గర, హోటళ్లలో, లాడ్జీలలో ఎక్కడ కూడా పనిచేసే వాళ్ళు దొరుకుతలేరు. అంటే ఇది మంచిది కాదా అని నేను అన్నా. మంచి అమెరికాలో దొరుకుతున్నారు. అమెరికాకు మనోళ్ళే పోయి పనిచేస్తున్నారా? హోటళ్లలో చేస్తున్నారు, పెట్రోల్ బంకులో చేస్తున్నారు, రోడ్ల మీద చేస్తున్నారు, ఐటీ కంపెనీలో చేస్తున్నారు. చిన్న జాబ్ నుంచి పెద్ద జాబుల దాకా మన వాళ్ళే అమెరికాలో ఉన్నారు. ఇక్కడ కూడా ఆయన చెప్తున్నాడు, మన 10 ఏళ్ల దాకా 7-8 ఏళ్ల దాకా మన దగ్గర లేబర్, పాలమూరు లేబర్, ప్రకాశం లేబర్, ఆ తర్వాత శ్రీకాకుళం లేబర్ మనోళ్ళు మనతోనే దొరుకుతున్నాయి. రంగారెడ్డి లేబర్ కూడా. ఇప్పుడు పాలమూరు లేబర్ లేదు, ప్రకాశం లేబర్ లేదు, రంగారెడ్డి లేబర్ లేదు, శ్రీకాకుళం లేబర్ లేదు. మన దగ్గర పనిచేయడానికి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా నుంచి జనాన్ని తీసుకొస్తున్నారు కాంట్రాక్టర్లు, బ్రోకర్లు అని చెప్తున్నారు. ఇది ఈ ఫీజు రియంబర్స్మెంట్, హాస్టళ్లు, గురుకులాలు మనం పెట్టించుకోవడం వల్ల సమాజం లోపల మౌలికమైన మార్పు వచ్చాయి. క్వాలిటేటివ్, గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. సభ్య సమాజం గుర్తించాలి. భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని ఈ విద్యా వ్యవస్థ ద్వారానే మార్చొచ్చని ముందు చూపుతోటి మేము కొట్లాడిన. చాలా మంది రాజ్యాధికారం రావాలి, ఈ కులాల లోపల చదువు కావాలని కొట్లాడినా. దాన్ని వక్రీకరిస్తారు కొందరు పెద్ద మనుషులు. కానీ గుణాత్మకమైన మార్పు వల్ల ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ప్రతి కుటుంబ గౌరవం పెరిగింది, ప్రతి కుల గౌరవం పెరిగింది, ఈ కులాలు డెవలప్ అవుతున్నాయి. ఈ మార్పును మనం అందరం అంగీకరించాలి. అక్కడ కుల సోదరులు కూడా మేమేమి విదేశీయులను కాము, విదేశీయులను మనం గౌరవిస్తున్నాము. ఈ దేశంలో పుట్టి పెరిగిన మీ పక్కకే ఉన్న, మీ పక్కకి ఇళ్లలో ఉన్నటువంటి మీ తమ్ముళ్ళు, సోదరులైన బీసీలు చదువుకొని పైకి వస్తుంటే ఈ ప్రభుత్వాలు తప్పని పెద్ద ఎత్తున చదవకుండా కుట్ర చేసే బుద్ధి. ఎందుకంటే ఈ బడ్జెట్ ఈ పెద్ద సమస్యనేగా. 6,000 కోట్లు 8,000 కోట్ల బడ్జెట్ ఒక్క కాంట్రాక్టర్కి 7,000 కోట్లు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క నెల లోపలే ఒక్కొక్క కాంట్రాక్టర్కి 7,000 కోట్లు 8,000 కోట్లు ఇచ్చి మొత్తం బడ్జెట్ అంతా లూటీ చేశారు. 14-15 లక్షల మంది విద్యార్థులకు ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చే జాబ్ పైసలు ఇస్తే 15 లక్షల మందికి స్కాలర్షిప్లు వస్తాయి, ఫీజులు వస్తాయి. ఇంత అన్యాయం చేస్తారా? బీసీలు చదువుకుంటే ఓర్వరా? ఫీజు చేపడతారా? ఇదేనా ఈ దేశంలో ఉన్న న్యాయం? ఇదేనా ఈ పాలకు ఉండవలసిన దమన నీతి? అందుకే ప్రపంచ దేశాల లోపల ఎందుకు ఎదుర్కొంటున్నారు? నేపాల్ ఎందుకు విప్లవం వచ్చింది? శ్రీలంకలో ఎందుకు విప్లవం వచ్చింది? తెలంగాణ అదే విప్లవం వస్తారు కాబట్టి అని హెచ్చరిస్తున్నాం. మీరు అనుకున్నట్లేం జరగదు. మీరు అనుకున్నట్టు జరిగితే రాష్ట్రాన్ని చుట్టుముట్టి అమ్ముకొని పోతారు అందరూ లక్షల కోట్లు. అట్లా అయ్యేది కాదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, న్యాయ వ్యవస్థ ఉన్నది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉన్నది. మీరు చేసేది 3 నెలల ముచ్చట్టే. 3 నెలలే మురిసిపోతారు.
మా పోలీసులు ఉన్నారు, ఉద్యమాలను అని చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని మురిసిపోవచ్చు. అది 3 నెలల మున్నాల ముచ్చట. అది అందుకే ప్రజా వ్యతిరేకత ముద్దు ఎవడైనా కొట్టుకపోవలసిందే. ఇది ప్రజా వ్యతిరేక చర్య, ఎస్సీ ఎస్టీ బీసీల వ్యతిరేక చర్య. మంత్రివర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అందరు ఉన్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తండి. ఈ ఫీజుల బడ్జెట్ స్కీమ్ ను, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ను ఎత్తివేయాలని, ఈ స్కీమ్ లోనే నీరు కాచాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని గట్టిగా వ్యతిరేకించాలి. పదవులు ముఖ్యం కాదు, మనకు జాతి ప్రయోజనాలు ముఖ్యం. ఈ జాతిని లోపల గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఊర్లలోకి పోయి చూస్తే ఏ గుడిచెల పోయి చూసినా ఇంజనీరింగ్ ఉన్నట్టు ఉన్నాడు. ఏ ఇంటికి పోయి ఇట్లా తలుపులు కొడితే మొన్న సర్వే చేసి ఢిల్లీ బేస్డ్ సర్వే వాళ్ళు అంటున్నారు, అబ్బాబ్బా ఏం మార్పు ఇది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని డబిల్గూడ గ్రామంలో ప్రధాన రహదారి గుంతలమయమై గ్రామ ప్రజలకు ప్రతిరోజు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతోంది. గ్రామంలోని రహదారి మరమ్మతులు ఆలస్యం కావడంతో బీజేపీ మహేశ్వరం మండల శాఖ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి బత్తుల ఉపేంద్ర నేతృత్వంలో డబిల్గూడ చౌరస్తా వద్ద సమస్యపై ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది. ప్రతినిధులు మాట్లాడుతూ ప్రధాన రహదారి గుంతలు, దారుణ అవస్థలు కారణంగా స్థానికులు కష్టపడుతున్నారని, వీటికి తక్షణ పరిష్కారం అవసరమని తెలిపారు. గ్రామస్తుల మతింపుగా ఈ సమస్యను గమనించి సమీప అధికారులతో సమీక్ష జరిపి రోడ్డు పనులను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని తమ సమస్యలను ప్రతినిధుల ద్వారా స్థానిక అధికారులకు తెలియజేశారు. రోడ్డు మరమ్మతుల గురించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మహేశ్వరం మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అతి ఘోరంగా డబిల్గూడ రోడ్డు గుంతలమయమై ఈ రోజు ప్రజలు కూడా రాకపోకల కలకలకు ఇబ్బంది కావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన భారతీయ జనతా పార్టీ మహేశ్వరం మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మన ఆయిల యాదన్న గారికి, అదేవిధంగా కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన గారికి, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు ఆర్ దేశనాయక్ గారికి, మరియు బీజేవైఎం చేవెళ్లి పార్లమెంట్ కోకన్నర్ రాష్ట్ర నాయకులు గుండె వెంకటేశ్వర గారికి, మా డబిల్గూడ స్థానిక సర్పంచ్ మరియు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మాజీ మన బుగ్గరి శంకరన్న గారికి, మరియు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రావణన్న గారికి, అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ మహేశ్వరం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గుండె వెంకటేశ్వర గారు మాట్లాడాల్సిందే కోరుకుంటా ఉన్నాం. డబిల్గూడ రోడ్డు 5-7 ఏళ్ల నుంచి సబితారెడ్డికి వినతి పత్రాలు ఇచ్చి చిత్తకుప్పలో ప్రయాణం జరిగింది. ఇప్పటి వరకు ఏ రోజు గిట్టంగా 5 సంవత్సరాలు జనరల్ బాడీలో చెప్పితే ఒక్క రోజు గిట్ట డబిల్గూడ రోడ్డును పట్టించుకునే పాపన పోలేదు. ఎందుకంటే అక్కడ బీజేపీ సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆ రోడ్డు వేయొద్దని చెప్పి కావాలనే సబితా ఇంద్రారెడ్డి గారు డబిల్గూడకు రోడ్డు వేయకుండా అడ్డుకున్నది కాబట్టి ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఒక్కసారి వెళ్లి చూడండి డబిల్గూడ రోడ్డుకు. తెలంగాణ వచ్చి రోడ్లన్నీ బాగైతాయి అనుకుంటే ఈ రోజు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఏ ఒక్కరి గిట్టంగా మెయిన్ రోడ్ మీద నడవాలన్న మన ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డబిల్గూడకు మట్టి రోడ్ల నడిచి కార్లు, బైకులు, మనుషులు ఇక్కడ నుంచి డబిల్గూడకి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది చెప్పలేనంత బాధ ఉంటది. నిన్న వర్షం వచ్చి మొత్తం యాక్సిడెంట్లు అవుతున్నాయి. అది ఒక్కసారి సబితారెడ్డి ఎన్నిసార్లు వచ్చినా రేపేస్తాం ఆపేస్తా అంటుంది కానీ 7 ఏళ్ళు అవుతుంది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల అధికారంలో ఉండి విధంగా రోడ్డు వేయలేకపోయింది కాబట్టి వెంటనే సబితారెడ్డి రాజీనామా చేయాలి, లేకుంటే రేపటి నుంచి రోడ్డు మరమ్మతులు స్టార్ట్ చేయాలని కోరుతున్నాం. లేకపోతే ఏ రోజు వచ్చినా సబితారెడ్డిని ఈ ఇక్కడ ప్రాంతానికి వస్తే అడ్డుకొని తీరుతామని మనం చేస్తూ అవకాశం చంద్రగారు ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలి, రోడ్డు వేయలేని సబితారెడ్డి వెంటనే. ఈరోజు
మన మహేశ్వరం నియోజకవర్గంలో చూసినా ఎక్కడ చూసినా మహేశ్వరం మండలంలో కానీ ఏ విలేజ్ రోడ్ అయినా కానీ డబ్బులగూడ విలేజ్ రోడ్ కానీ ఎక్కడైనా కానీ ఏ విలేజ్ రోడ్ తీసుకున్నా కానీ మహేశ్వరం మండలంలో రోడ్లు మొత్తము గుంతలమయమైపోయి చెరువుల్లా తలపిస్తా ఉన్నాయి. ఎక్కడ అక్కడ ఎగ్జిట్ 15 కానీ ఇక్కడ మహేశ్వరంలో ఉన్నటువంటి రోడ్లు కానీ మహేశ్వరంలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ నీళ్లలో నిట్ట మునుగుతున్నటువంటి పరిస్థితి మనం ఇదివరదాకా చూస్తా ఉన్నాము. చిన్న పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు మొత్తము మునిగిపోయే విధంగా స్కూల్లోకి నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లను చూసినట్టయితే మొత్తం డౌన్ లో సబితా ఇంద్రారెడ్డి గారు ఆ డౌన్ లో స్కూళ్లను నిర్మించి హైటు లేపకుండా కమిషన్ల కోసము తూతూ మంత్రంగా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కట్టించినటువంటి స్కూళ్ళని మొత్తము అలుగుల్లో కాల్వల్లో కట్టించినటువంటి మనం అందరం చూస్తా ఉన్నాం. అక్కడ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు మాత్రం హైట్ లో ఉన్నాయి. స్కూల్స్ మాత్రం పేద పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ మాత్రం డౌన్ లో కట్టేసారు. మొత్తము నీళ్లు మొత్తం మడుగులో మొత్తం మునిగిపోయింది. మనము దీని గురించి మహేశ్వరంలో మొత్తము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే అనుకున్నాము. ఇప్పుడు మనము ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు అంబేద్కర్ గారికి మనము మెమోరాండం ఇక్కడ ఇస్తాము, ఇచ్చేసి కానీ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో క్లోజ్ చేస్తాము. 45 రోజులు టైం ఇచ్చి మహేశ్వర్ మండలంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రతి రోడ్డు మీద ధర్నాలు చేసి ఇచ్చేస్తామంటని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏ మొక్క పెట్టుకొని ఇక్కడ తిరుగుతా ఉన్నది సబితా ఇంద్రారెడ్డి. పొద్దున లేస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిష్కారాలు చేయదు కానీ ఓట్ల కోసము, జూబ్లీస్ ఎలక్షన్ కోసము, ప్రతి ఎలక్షన్ కోసం మాత్రము పొద్దున లేచి తిరుగుతా ఉన్నది. కాబట్టి మేము ఇప్పుడు హెచ్చరిస్తా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కానీ ఇవన్నీ రోడ్ల కోసము మీరు కొట్లాడాలి, పని చేయాలి, జనాని కోసం పని చేయాలి అని చెప్పేసి ఇప్పుడు పోలీస్ వారు ఓవర్ అరెస్ట్